శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 21వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ, ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని, స్థితిని పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురువులు ఒకే రాశిలో ఉండడం, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, మామూలుగా కుంభరాశిలో శని ఉండగా ఈ వారం ప్రారంభమవడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ కుజ గురువులు కలిసి ఉండడం అన్నది చాలా వరకు అందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి రొటేషన్, అంటే మనీ యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటాయన్నమాట. రవి శుక్రులు కలిసి ఉండడం ఏంటంటే ఒక విధంగా విశేషమైనటువంటి ధన వ్యయం, విలాసాల కొరకు, లగ్జరీ కొరకు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. బుధుడు సింహరాశిలో ఉండడం వల్ల ఇది విద్యార్థులకి చాలా అనుకూలించే స్థితి. మరి శని భగవానుడు కూడా వక్రించి ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. రాహుకేతువుల యాక్సెస్ అనేది కామన్గా మీన కన్యరాశుల్లో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా మిగతా వాళ్ళకి, సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళకి కొంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి దైవభక్తి తగ్గే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి జూలై 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు దశమ స్థానంలోకి బుధగ్రహ సంచారం వల్ల జాతకుడు వృత్తి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంటుంది. అవసరమైతే వృత్తిని మార్చే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా జాతకుడు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అది ఉద్యోగస్తుడైతే అదనంగా ఏదైనా పార్ట్ టైం ట్రై చేసుకోవడం, వ్యాపారస్తుడైతే కొత్తగా దాన్ని ఇంకొకటి ఏదైనా యాడ్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మొత్తం మీద వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి, ఉద్యోగ వర్గంలో ఉన్న వాళ్ళకి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కొంతవరకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి బుధుడితో పాటు శని భగవానుడు కూడా ఆ బుధుడి మీద దృష్టి పెట్టడం వల్ల ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎవరికైనా సరే వచ్చిన ఆదాయం వచ్చిన దానికన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల చివరికి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఫైనాన్స్ ప్లానింగ్ ఎక్కువగా జాగ్రత్తగా వేసుకోకపోతే మరి కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సాటర్న్ వక్రించి ఉండడం వల్ల అంటే మీరు చాలా ఎక్కువ కష్టపడతారు, కానీ ఎంత కష్టపడినా ఆదాయం పెరిగినా తిరిగి ప్రాబ్లం మాత్రం ఆ విధంగానే రావడం జరుగుతుంటుంది. అంటే ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం, మరి సరైనటువంటి సమయానికి చేతిలో ధనం లేకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఉద్యోగస్తులైతే ఏదైతే అనవసర ఖర్చులు లాంటివి కొన్ని ఉంటాయో అవి కంపల్సరీగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అది వ్యాపారస్తులైతే మాత్రం ఖచ్చితంగా మీరు మీ యొక్క ఖర్చులు తగ్గించుకోవడం, సిబ్బంది లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తగ్గించుకోవడం, చాలా వరకు మీ పనులు దగ్గరుండి మీరే చేసుకుంటే మరి ప్రస్తుతం ఆగిపోయినటువంటి వ్యాపార వ్యవహారాలు నెమ్మదిగా తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఒక దృష్టి పెట్టడం అనేది మంచిది. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి రాహు కూడా రేపు బాగుంటుంది అనుకుంటూ కాలాన్ని వెళ్ళిపుచ్చుకుంటూ ఉంటారు. ఈలోగా వేరే కారణాల వల్ల స్పెక్యులేషన్ ద్వారానో అనుకోని అవాంతరాలు, ఖర్చుల వల్ల ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీ, స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, తక్కువ వడ్డీకి అప్పిస్తారని ఇలాంటి యాప్లు గట్టా నమ్మడం వల్ల మొత్తం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే దానికి అర్ధాష్టమ శని, పంచమంలో రావు, ఖచ్చితంగా మీకు రాంగ్ స్టెప్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. అయితే కొంతలో కొంత బెటర్గా మరి గురువు కుజుడు అంటే రాశ్యాధిపతి, ధనాధిపతి మరి రాశిని చూడటం వల్ల ఇది వివాహ సంబంధించిన వరకు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది.
అలాగే ప్రేమించి పరస్పరం ఇష్టపడి పెద్దల అంగీకారం కొరకు ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే సమయానికి ఏదో విధంగా మరి గురు దృష్టి వల్ల ధనం వస్తుంది. వచ్చిన ధనాన్ని కూడా మరి వచ్చిన వెంటనే ఖర్చు అయిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే కుజ గురులు కలిసినప్పుడు జాతకుడు తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. చాలా పని తొందరగా అవ్వాలి అనుకున్నటువంటి ఆలోచనలో ధనాన్ని కూడా ఆలోచించకుండా ఎక్కువ మనీ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఈ సమయంలో వచ్చే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఉపయోగించుకోవాలని, మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో వస్తుంటారు. కాబట్టి అనుకోకుండా మీకు కొంతవరకు కోపం రావడం కానీ, వాళ్ళ వల్ల నష్టపోయాము అనుకోవడం కన్నా మోసపోయాము అనుకోని బాధ ఎక్కువగా రావడం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అంటే ఏదైనా సడన్గా నిర్ణయాలు తీసుకుంటుంటారు ఈ టైంలో. ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు నిదానంగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమైనది. అయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కొంతవరకు మరి పూర్వపుణ్యం వల్ల అయితేనే, మీ గతంలో మీరు చేయనటువంటి మంచి పనులు ఉండడం వల్ల సమయానుకూలంగా మీకు ఏదైనా ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ మీ సమస్యల నుంచి బయటపడే విధంగా మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంది. అలాగే మరి కేతువు లాభస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు పెద్దల అనుగ్రహం, గురువుల అనుగ్రహంతో సమస్యని తాత్కాలికంగా వాయిదా పడే విధంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ వారంలో ముఖ్యంగా మనకి జూలై 24వ తారీఖున సంకష్టహర చతుర్థి రాబోతుంది. ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల చాలా చక్కని ఫలితాలు, అంటే పేరులోనే ఉంది సంకటాలు తొలగించేదని. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు స్వయంగా చేసుకోలేని వారు కామన్గా మీ ప్రాంతంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి, కామన్గా ప్రతి విఘ్నేశ్వర టెంపుల్లో కూడా ఆ రోజు ఉదయం పూట గణపతి హోమాన్ని, సాయంకాలం పూట గణపతికి అభిషేకాన్ని ప్రదోష వేళలో చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది మీరు అందులో ఖచ్చితంగా వీలైతే రెండిట్లో పాల్గొనడం, లేని పక్షంలో సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని ఉంటూ ఆ రోజు అభిషేకంలో పాల్గొని దాని తర్వాత భోజనం చేయడం వల్ల ఆ రోజు గణపతి అష్టోత్తరం కానీ, సంకటనాశన గణేష్ స్తోత్రం కానీ, లేదంటే కేవలం వినాయకుడు నామాన్ని కానీ మీరు తలుచుకోవడం వల్ల, విధి విధానంగా ఆ రోజు ఉండడం వల్ల కంపల్సరీగా ఈవెన్ ఏలినాటి శని ప్రభావం కూడా ఈ సంకష్టహార చతుర్థి రోజు చేసుకోవడం వల్ల 100% రావడం జరుగుతుంది. ఎందుకంటే వినాయకుడు ప్రథమ పూజితుడు. విఘ్నేశ్వరుడు పూజించిన తర్వాత ఏ దైవాన్నైనా పూజించాలి. మరి ఈ మధ్యకాలంలో మనం ఏదైనా ఈ ఏలినాటి శని, అష్టమ శని పడుతున్న వాళ్ళు డైరెక్ట్గా శివాలయంలో ఉన్నటువంటి మరి శని భగవానుడికి తైలాభిషేకం అది చేయించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శివుడికి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఫస్ట్గా చేసినటువంటి గణపతి పూజ అన్నది అంటే పూజా రూపంలో చేయడం వల్ల కొంతమంది చేస్తుంటారు, కానీ వ్యక్తిగతంగా చేసుకుందాం ఉన్న వాళ్ళు ఇలా విధంగా చేస్తుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సంకష్టాల చతుర్థి ఈ వారంలో చేసుకోవడం వల్ల ముఖ్యంగా అటు ఏలినాటి శని, అలాగే రాహుకేతు దోషం వల్ల ఇవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఏ నెలలో కన్నా ఈ ఆషాఢ మాసంలో మరి ఇదొక మంచి పర్వదినంగా భావించి అందరూ పాల్గొనడం వల్ల కంపల్సరీగా మీకు గ్రహాలన్నీ కూడా యోగించి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అపనిందలు లాంటివి ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా అవి తొలగి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. స్వస్తి.